So hi guys, good morning Andy. Welcome to my channel. This is Subramanian Sekpalli from Arunachalamu. నిన్న మీకు చెప్పినట్టు ఏంటంటే నిన్న నైట్ వచ్చాను, తర్వాత ఈవినింగ్ వచ్చాను, 5 o'clock రూమ్ చెక్ ఇన్ అయ్యాను, తర్వాత వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నానండి. దర్శనం అయ్యేసరికి 8 అయ్యింది. అంటే 5:30 లోపలికి వెళ్తే 8 అయింది. అంటే చాలాసేపు అయితే వెయిటింగ్ పెట్టారు, ఎందుకంటే నైవేద్యం ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి. సో దాని నెక్స్ట్ డే అనమాట ఈరోజు అయితే మనం రిటర్న్ అయితే అయిపోతున్నాం. అయితే నేను ఆలోచిస్తున్నాను, వేరే ఒక రూట్ ఉందన్నమాట. అంటే రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా వేరే ఒక రూట్ ఉంది, ఘాట్ రోడ్ సెక్షను. సో ఆ రూట్లో వెళ్తామో లేకపోతే నార్మల్గా నేను వచ్చిన రూట్లోనే వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం బయలుదేరిపోతాం. కాకపోతే దానికన్నా ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోతాం. సో ఇది అండ్ స్టేట్ చూడండి, మనం ఏంటంటే గోప్రోవేలో ఇంకా మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ హోటల్ నుంచి నేను చెప్పాను కదా కొంచెం లోపలికి ఉంటుందని, అంటే మరీ లోపలికేం కాదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి అది కనిపిస్తుంది కదా, అదే గుడి. ఒక్కసారి అటు వెళ్ళి వచ్చేద్దాం. జై శ్రీరామ్ తండ్రి శివయ్య. చాలా గజిబిజిగా ఉంటుంది. ఏదో కనిపిస్తుందా గోపురంలో? అటు చూసుకుంటే అదే మనకి రాజగోపురం అనమాట. ఏంటంటే ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఆ వెనకాతలు కనిపిస్తున్న కొండే అరుణాచలం కొండ. ఆ కొండకి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇదే గిరి ప్రదక్షిణ రోడ్ యాక్చువల్లీ ఇది కూడాను. కిందటి వ్లాగ్లో మీరు చూసుంటే అక్కడ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి ఆ గిరి ప్రదక్షిణ అనేది కట్ అవుతుంది అనమాట. మొత్తం 14 kilometers అది. సో ఇది చూసుకుంటే ఇది తిరువణ్ణమలై టౌన్. ఇది సో గైస్ చూస్తున్నారు కదండి, కనిపిస్తున్న కొండ అన్నమాట మన అరుణాచలం కొండ. ఈ కొండనే శివుడిగా భావిస్తారు. ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారనమాట. ఇక్కడే ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. సో ఇక్కడ చూసుకుంటే ఇదేనండి, ఇదంతా గిరివాలయానికి వెళ్ళే రోడ్ అనమాట. అవే మనకి చూసుకుంటే ఫుట్పాత్ కూడా చూసారా, చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట మొత్తము ఈ రోడ్డు. అంటే కొంతవరకు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇప్పటివరకు గిరివాలయం ప్రదక్షిణ చేయలేదు కాబట్టి. కానీ విన్నాను మొత్తం రోడ్ అంతా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు చేశారు, వాళ్ళు చెప్పడంతో నేను విన్నాను. సో ఇక్కడ నుంచి అంటే మన గుడి నుంచి ఇంచుమించుగా 1 kilometer వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డైవర్షన్ వస్తుంది. అంటే ఎవరైనా వస్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది, అదేమీ పెద్ద ఏంటంటే విచిత్రమేం కాదు. ఇక్కడ ఏంటంటే మధ్యలో అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు అగ్నిలింగం అని చెప్పి, ఇంద్రలింగం అని చెప్పి, ఇట్లాగ ఏంటంటే మధ్యలో కొన్ని లింగాలు అండి, కొన్ని శివలింగాలు ఉంటాయి అన్నమాట. అదేంటంటే మనకి రాసులు ఉంటాయి కదా, 12 రాసులు, ఆ రాసుల వారికి సంబంధించిన అనేది ఉంటుందని విన్నాను. బెంగళూరు కృష్ణగిరి. ఓకే, సో ఇదండి, ఇట్లా వెళ్ళిపోతాం అనమాట మనం ఈ రూట్లోని. సో ఇక్కడతో ఏంటంటే తిరువణ్ణమలై టౌన్ బార్డర్ అనేది ఎగ్జిస్ట్ అనమాట ఇక్కడికి. నేను ఇంకా మ్యాప్స్ అయితే ఆఫ్ చేస్తాను. సేమ్ ఇదే NH77లోనే 50 kilometers అయితే ట్రావెల్ చేయాలి. తర్వాత మళ్ళీ NH44కి అయితే మనం కనెక్ట్ అయిపోతాం.
సో ఇక్కడ వస్తుందారులో ఏంటంటే ఐఓసిఎల్ పెట్రోల్ బంక్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే పెట్రోల్ కూడా కొట్టించేసాను. సో ఇంటి వరకు అయితే వచ్చేస్తుంది, ఏమైతే ఇబ్బంది అయితే ఉండదు. మొత్తం 4.7 లీటర్స్ పడింది. ఇక్కడ 104 రూపీస్ ఉంది లీటరు పెట్రోల్. యాక్చువల్లీ అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 8 లీటర్స్ ఉంది, వెళ్ళిపోవచ్చు. నాకైతే కాకపోతే సేఫ్ సైడ్ అని చెప్పి కొట్టించేసుకున్నా పెట్రోల్ కూడా. ఇక్కడ మనం వెళ్తున్న త్రోవలో ఏంటంటే ఏదో డ్యామ్ ఏదో ఉందంటండి, ఇక్కడ సతనూరు డ్యామ్ అంట అనుకుంటున్నా. ఒకసారి పోయి చూసొద్దామని, ఎలా ఉంటుందో చూద్దాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అదేమైనా కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటే, అంటే ఒక 10 కిలోమీటర్స్ ఆ దూరంలో ఉంటే పర్వాలేదు. మరి 50 కిలోమీటర్స్ ఎంతో ఉందనుకోండి, మళ్ళీ మనకి ఏంటంటే కొంచెం ట్రావెల్ ఎక్కువ టైం అయిపోతుంది. సో అందుకని ఆలోచిస్తున్నాను, చూస్తాను అక్కడికి వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు ఉందేదో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. అండ్ తర్వాత ఇంకా అంటే ఇప్పుడు ఎంత అయింది టైము, 10:45 అయింది. ఇంకా బ్రేక్స్ అంటే ఇంకేముంటుంది, ఒక లంచ్ బ్రేక్ ఉండొచ్చు అంతేను. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసండి బాబు, ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. ఏంటంటే హైవే అంటే బేసిక్గా హైవేలో కొంచెం ఊర్లు దగ్గరకు వస్తున్నప్పుడే ఏదో కొంచెం ట్రాఫిక్ అనేది మనం చూస్తుంటాము, మధ్యలో అంత ట్రాఫిక్ చూడము. కానీ ఇక్కడైతే అలా కాదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ రూట్లో ఏమి ఇబ్బంది లేదు, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు బెంగళూరు నుంచి. ఇప్పుడు ఈ రూట్ ఏంటంటే పాండిచ్చేరి కూడా ఇదే రూట్ అనమాట. బెంగళూరు టు పాండిచ్చేరి వెళ్ళే వాళ్ళు కూడా ఈ రూట్లో రావచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే పెట్రోల్కి ఇబ్బంది ఉండదు, తర్వాత ఫుడ్ కూడా ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మామూలు నార్మల్గా ఉన్నాయి. తర్వాత పెట్రోల్ బంక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత మెయిన్ రోడ్డు అరుణాచలం వరకు అయితే రోడ్డు అయితే బాగుంది. అరుణాచలం నుండి ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. బహుశా ఇదే రోడ్డు ఏంటంటే పాండిచ్చేరికి వెళ్తుంది కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే పాండిచ్చేరి కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ కదా. వెళ్దాం, పాండిచ్చేరి కూడా వెళ్ళాలి, అది కూడా లిస్ట్లో ఉంది, వెళ్తాను. ఆల్మోస్ట్ అందరూ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసినవే, కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ చూసుకుంటే సత్నూరు డ్యామ్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఉంది. చూద్దాం, వెళ్ళి చూస్తాను ఎంత దూరం ఉందో ఏంటో అనేది. ఇది కూడా ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అంట, అది అంటే వికీపీడియాలో చదివితే అట్లా కనిపించింది. ఒకసారి చూద్దాం గైస్ ఎలా ఉంటుందో. $14 కిలోమీటర్స్ అని ఉంది. ఓకే, పర్వాలేదు, చూద్దాం. కానీ రోడ్ చూసుకుంటే మటుకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పక్కన. అండ్ తర్వాత నీడ సూపర్ ఉంది, అంటే ఎండ ఉన్నా కూడా అంత ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఉంది ఈ రూట్లో. ఇలానే ప్రతి చోట ఉంటే అంత బాగుంటుంది. అసలు కూడా చెట్లు నాటించాను రోడ్డుకి ఇరుపక్కల అన్నట్టుగా ఉంది రోడ్డు. సేమ్ మన సైడు ఎక్కడ కోస్తాంధ్ర సైడ్ ఉన్నట్టుగానే ఉందండి నేను అనుకోవడం. మన సైడ్ కూడా అంతే కదా, ఎందుకంటే గోదావరి ప్రాంతం అంతా చుట్టుపక్కల అంతా వరి పొలాలు, ఇట్లానే రోడ్డు, ఇట్లానే చెట్లు. కానీ రోడ్డు అయితే ఎలా ఉందో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆంధ్రాలో ఇక్కడైతే బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే, ఈ రోడ్లు కానీ చెట్లు కానీ.
కాకపోతే ఇటువంటి విలేజ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలా. ఇటు వెళ్తే సేలం కూడా వస్తుందా? ఓకే, సేలం కూడా వెళ్ళొచ్చా? ఓకే, 120 కిలోమీటర్స్. ఇవి చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న మంకీస్ కూడా రోడ్డు మీద ఉన్నాయి. మనం స్పీడ్గా వెళ్ళాం అనుకోండి వాటికి అనవసరంగా హాని కలుగుతుంది. అట్లానే ఏంటంటే విలేజ్ రోడ్స్లో వెళ్తే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నాను కదా ఇందాక. ఎందుకంటే మనకు తెలియదు, పిల్లలు రావచ్చు సడన్గా, తర్వాత ఏదైనా పెద్దవాళ్ళు రావచ్చు. సో ఎందుకు అనవసరంగా రిస్క్? అదేదో మనమే జాగ్రత్తగా వెళ్ళాం అనుకోండి ఏం రిస్క్ లేకుండా ఉంటుంది. ఎందుకు ఇటు వెళ్తున్నానంటే ఎట్లా టైం ఉంది కదా, కొంచెం చాలా టైం ఉంది నాకు. ఇప్పుడు ఇట్ల నుంచి ఇలా వెళ్ళినా, ఇది చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళినా కూడా నేను మ్యాక్సిమం ఎన్నింటికి రీచ్ అవుతాను? ఒక 3కి 4 కల్లా రీచ్ అయిపోతాను ఇంటికి. సో మళ్ళీ ఈవినింగ్ అంతా రెస్ట్ తీసుకొని రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అది గైస్ కొంచెం ఏంటంటే వీడియో ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, తర్వాత కొంచెం వేరే వేరే వర్క్స్ కూడా ఉన్నాయి నాకు. సో అందుకని కొంచెం నా వీడియోస్ కొంచెం లేట్గా పెడుతూ ఉంటున్నాను. బట్ నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేసేటట్టు. సో కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి వీడియోస్ని, తర్వాత మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. అంటే ఈ మోటో వ్లాగ్స్ అనేది దేనికి ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా చెప్పలేను కానీ, బట్ ఏంటంటే ఏదో ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనం బస్సులోనూ ట్రైన్లోనూ ట్రావెల్ చేస్తాం. ఉదాహరణకి బస్సు అనుకుందాం, మన రోడ్డు మీద వెళ్తున్నాం కాబట్టి బస్సు మీద అనుకుందాము. మనం ఇంటికి ఏ కిటికీ పక్కనో లేకపోతే సారీ కిటికీ పక్కన ప్లేస్ లేకపోతే మధ్యలోనే అక్కడ కూర్చోాల్సి వస్తుంది. మనం అంతా ఎన్నిటి సైడ్ వ్యూనే చూస్తాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ముందునే ఉందా అని. సో ఈ మోటో వ్లాగ్స్ వల్ల ఏంటంటే మన ముందు ఎట్లా ఉంది మొత్తం రోడ్ వ్యూ, తర్వాత క్లియర్గా అంత బాగా కనిపిస్తుంది కాబట్టి అదొక రకమైన ఆనందం అనుకోండి అంతే. అండ్ తర్వాత ఇంకోటి ఏం ఉపయోగం ఉంది, ఏదైనా ఇట్లాంటి తెలియని ప్లేసెస్ కొంతమందికి చాలా మటుకు ఏంటంటే ప్లేసెస్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో ఆ ప్లేసుల గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏంటంటే గూగుల్ మ్యాప్ వేసుకుని అన్నీ ఓకే, ఏంటంటే ఓకే పలానా ప్లేస్కి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఓకే అక్కడ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, సో ఇటువంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట అంతే. సో నేను పర్సనల్గా అది భావిస్తున్నాను. అందుకే నేను చాలా మటుకు నా యూట్యూబ్ వీడియోస్ ఏంటంటే మోటో వ్లాగ్స్ చూస్తుంటాను, ఎందుకంటే అదొక ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఇదిగోండి గైస్, సత్తనూరు డ్యామ్ వెల్కమ్స్ యూ అని ఉంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అంట. మరి 14 కిలోమీటర్లు అన్నీ చూపించింది. నేనైతే అంత దూరం వచ్చినట్టయితే నాకైతే అనిపించలేదు, ఏమో మరి. కానీ ఇప్పటివరకు అయితే రోడ్డు చాలా బాగుందండి. ఏంటంటే పల్లెటూరులో అయినా కూడా రోడ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్ అయితే మెయింటెనెన్స్ చాలా బాగుంది, ఎక్కడ ప్యాచ్ వర్క్ అనేది అయితే లేదు. ఇప్పుడు ఈ డ్యామ్ వర్క్ అయితే వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయిలే, ఎందుకంటే విలేజ్ కదా. ఈ మధ్య నేషనల్ హైవేస్ మీద పెడుతున్నారు స్పీడ్ బ్రేకర్స్. అటువంటిది విలేజ్ రోడ్స్లో పెట్టకపోవడం కరెక్టే కదా. సారీ, ఈ మధ్య నేషనల్ హైవేస్లోనే పెడుతున్నారు స్పీడ్ బ్రేకర్స్. అలాంటిది విలేజ్ రోడ్స్లో పెట్టాలి కదా, అది కూడా కరెక్టే కదా, పెట్టడం తప్పేం లేదు. గైస్ ఇక్కడ చూసుకుంటే రోడ్ చూసారా ఎంత బాగుందో, డ్యామ్కి వెళ్తుంటే చాలా బాగుంది. అసలు ఒక్క ప్యాచ్ వర్క్ కూడా లేదు. బట్ మన ఆంధ్రాలో ఏంటంటే
దాని డ్యామ్ పేరు సోమశీల, నెల్లూరు జిల్లాలో ఉంది కదా. ఆ డ్యామ్కి బేసిక్గా మనకి 2 దారులు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇక ఈ కార్నర్ కొన్ని ఇట్లా అనుకుందాం. ఇదేంటంటే ఒక్క నిమిషం చెప్తాను క్లియర్గా అర్థమయ్యేటట్లు. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది మనకి నేషనల్ హైవే అండి. ఇది నేషనల్ హైవే అనమాట. ఓకే, ఇది ఈ హారిజంటల్ కూడా నేషనల్ హైవే. తర్వాత ఇది ఈ టర్నింగ్ వచ్చి ఇది డ్యామ్ అనమాట మన సోమశిల దగ్గర. ఒక్క నిమిషం, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. డిస్టర్బెన్స్ కాదు, ఎటు వెళ్ళాలి డ్యామ్కి? సో మనకి ఏంటంటే సోమశిల వెళ్ళేటప్పుడు ఇది నేషనల్ హైవే. అంటే ఎటు నుంచి అంటే మనం పెంచలకోట నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ స్ట్రైట్గా ఏంటంటే బద్దివేలు వెళ్ళే దారి అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సోమశిల వెళ్ళడానికి ఇదో దారి ఉంటుంది, ఇదో దారి ఉంటుంది. సో ఈ దారి రోడ్ ఏంటంటే ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చి డ్యామ్ మీదుగా మళ్ళీ ఇలా వచ్చి ఇలా రావచ్చు అనమాట. సోమశిల ఊరు అనేది ఇటు ఉంటుంది అనమాట. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఈ రోడ్ అయితే వరస్ట్ అండి నిజంగా అక్కడ. సో అది చెప్పడానికే నేను ఇంత టైం తీసుకున్నా, ఏమనుకోవద్దు. సో ఇక్కడ డ్యామ్కి ఎటు పోవాలి అనేది తెలియడం లేదు. మొత్తం 3-4 రోడ్లు ఉన్నాయి. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అని ఉంది. మరి డ్యామ్ అక్కడ ఉన్నట్టుంది ఏదో. క్రొకోడైల్ ఫామ్ అంట. ఓహో, ఇక్కడ ఎన్ని ఉన్నాయా? వెల్కమ్ టు సతనూరు డ్యామ్ నియర్ బై రమణాశ్రమము. గైస్ ఇక్కడ గైస్ ఇక్కడ మనకేంటంటే 15 రూపీస్ తీసుకున్నారు. మరి దేనికేంటో తెలియదు. బహుశా డ్యామ్ ఎంట్రీకి 10 రూపీస్, బైక్ 5 రూపీస్ అట్లా అనుకోవాలి. అంతే అడిగాను ఎందుకని దేనికని, ఆయన ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా మనకు అర్థం కాదు. అఫ్కోర్స్ నాకు అర్థం కాదు. సైన్స్ పార్క్ అంటే ఇది బాగానే ఉంది. ఓ ఇదిగోండి డ్యామ్ ఎదురుగా కనిపిస్తుందా? గోప్రోలో అయితే అంత కనిపిద్దులే. బోటింగ్, పెడల్ బోట్. అంటే డ్యామ్ని కూడా వీళ్ళు ఏంటంటే ఒక టూరిస్ట్ ప్లేస్లో చేశారు. అంటే ఎక్కడైనా ఒకటే, ఎక్కడైనా ఉంటాయి టూరిస్ట్ ప్లేసులు. ఇంకోటి చూసుకుంటే బాబా పిక్నిక్ వచ్చినట్టుగా వస్తున్నారు.
ఇది కూడా గైస్ చూస్తున్నారు కదా, ఇది డ్యామ్. 1 2 3 4 5 6 7 8 9 గేట్లు ఉన్నాయి. సో ఇది గైస్, ఎవరైనా బెంగళూరు నుంచి అరుణాచలం వచ్చేటట్టయితే అరుణాచలం వెళ్ళే దారిలో మనకి ఈ సతనూరు డ్యామ్ అని ఉంది. 14 కిలోమీటర్ల ఉంది కానీ హైవే నుండి అంత అయితే లేదు. మ్యాక్సిమం ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకసారి ముందుకు పోయి ఏముందో చూద్దాం. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ఇందాక డ్యామ్ చూపించాను కదండి, ఆ డ్యామ్ ఉన్నది అక్కడ ఉంది ఆ లొకేషన్లో. సో ఇదంతా ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా అనమాట ఇది మనకి. అండ్ ఇక్కడ కూడా ఇటు కూడా డైవర్ట్ చేశారు వాటర్ని. ఇక్కడ కూడా మనకి గేట్స్ పెట్టి అండ్ ఇటు వెళ్ళేటట్లు అనమాట. నిజంగా వర్త్ అండి. ఎవరైనా బెంగళూరు నుంచి అరుణాచలం రావాలనుకుంటే వచ్చిన తర్వాత ఈ ప్లేస్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఈవినింగ్స్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఈవినింగ్స్ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. సో రియల్లీ సూపర్బ్ అండి, చాలా బాగుంది. సో గైస్, ఎవరైనా ఇక్కడికి సతనూరు డ్యామ్కి వచ్చిన వాళ్ళైతే ఈ డ్యామ్ మీద కూడా మనం వెళ్ళొచ్చండి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇది దారి. అండ్ తర్వాత ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఏమి అయితే ఇబ్బంది ఉండదు. బాగుంది ప్లేస్ అయితే మటుకు, చాలా బాగుంది, వర్త్. అంటే ఇది ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట. జస్ట్ ఏంటంటే అరుణాచలం నుండి బెంగళూరు వెళ్ళే దారిలో, లేదా బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్ళే దారిలో, అరుణాచలం నుంచి మ్యాక్సిమం ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బేసిక్గా ఇటువంటి డ్యాములు ఉండే చోట్ల ఏంటంటే ఫిష్ ఫ్రై బాగా ఫేమస్ ఉంటుంది. మరి ఇప్పుడు ముందు చూసాం కానీ ఇక్కడ డ్యామ్ దగ్గరలో అయితే చూడలేదు నేను. ఇవన్నీ పార్కులు, పిల్లలు ఆడుకోవడానికి నిజంగా చాలా బాగా డిజైన్ చేశారండి. అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు నేనైతే. డ్యాము అంటే ఇట్లాగ ఏంటంటే పార్క్స్ ఇలా పెట్టి, తర్వాత ఇట్లా ఫుడ్ ఆప్షన్స్ ఇన్ని పెట్టి ఇట్లా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వర్త్, నిజంగా చాలా బాగుంది. ఇదిగోండి మళ్ళీ డ్యాము. అండ్ ఎవరైనా బర్డ్ ఫోటోగ్రఫీ తీసుకోవాలని వాళ్ళు కూడా మంచి ఆప్షన్, ఎందుకంటే బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళాలి, ముందుకు పోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అందరూ పిక్నిక్ వచ్చినట్టుగా వస్తున్నారు. కాకపోతే వర్షాకాలంలో రావద్దు. తర్వాత బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ ఏంటంటే అంత క్రౌడ్ అయితే లేదు. సో అది మెచ్చుకోవచ్చు. పెట్టుకోవాలి మనం.
సో అది గైస్ ఇట్స్ ఆల్ అబౌట్ సత్యనూరు డ్యామ్